యేసునాథుని శిలువ శ్రమలను గూర్చి అనేక విధాలుగా పరిపరి విధాలుగా బోధకులు వర్ణిస్తూ ఉండడం, ఆయన శ్రమలను తలచి యేసును నమ్మని వారు సహా సున్నిత హృదయులు కంటతడి పెట్టడం, ఒక విధంగా అయ్యయ్యో ఇన్ని శ్రమలు పొందావా అనే సానుభూతి ఆయన మీద చూపించటం ఇప్పటి సమాజంలో సామాన్యమైపోయింది. ప్రియులారా, యేసునాథుడు చిత్రవధలు అనుభవించిన మాట వాస్తవమే. ఆయన శ్రమలు శరీరములో మాత్రమే కాదు, ఆయన మనోవేదన ఆత్మవేదన కూడా అనుభవించాడు. ఆయన శ్రమల యొక్క లోతు నిగూఢత ఎంత అనేది ఇప్పటికీ మానవ జ్ఞానానికి అర్థం కాదు. కానీ యేసునాథుడు శ్రమలు పొందాడు అయ్యయ్యో అని ఆయన మీద సానుభూతి చూపడం ద్వారా ఎవరికి రక్షణ దొరకదు, ఎవరు మోక్షాన్ని సాధించలేరు. ప్రియులారా, యేసునాథుడే కాదు, ఈ ప్రపంచంలో ఇంకా చాలామంది చిత్రవధలు అనుభవించిన వారు ఉన్నారు. యేసునాథుడు పొందింది ఒక హతసాక్షి పొందినటువంటి చిత్రవధలు మాత్రమేనా? కాదు సుమా. ఎంతమంది ఎన్ని విధాల శ్రమలు పొందినా యేసునాథుడు పొందిన శ్రమలకు ఒక విశిష్టత ఉంది, ప్రత్యేకత ఉంది. ఆయన పొందిన శ్రమలను ఇతరుల శ్రమలతో పోల్చడానికి వీలు లేదు. ఎందుకనగా సర్వమానవుల రక్షణ కొరకు, సర్వమానవ కోటిని నరకము నుండి రక్షించడం కొరకు ఆ దేవదేవుడే యేసుక్రీస్తుగా నరావతారం ఎత్తి శిలువలో యజ్ఞమై మరణించి మళ్ళీ లేచాడు. యేసునాథుని యాగము అసమానము, ఎవరితోనూ పోల్చడానికి వీలు లేనిది. ఈ సత్యాన్ని మనకు తేటగా తెలియచేస్తున్నటువంటి గీతరాజము మా మాతామహులు స్వర్గీయ కేవి జేకబ్ గారు రచించి మనకు అందించిన అద్భుత గీతం ఆలపిస్తాను, విని తరించండి. ప్రభు యేసుని చరితము, ప్రభు యేసుని చరితము, ప్రభు యేసుని చరితము వినరండి. ఇక ప్రభు యేసుని చరితము వినరండి. యేసుని శ్రీపారేషుని దలచిన, యేసుని శ్రీపారేషుని దలచిన దోషము తొలగునుగా, దోషము తొలగునుగా, దోషము తొలగునుగా. ప్రభు యేసుని చరితము వినరండి. ఇక ప్రభు యేసుని చరితము వినరండి. పరమాత్ముడు తానే నరరూపున ధర, పరమాత్ముడు తానే నరరూపున ధర, పరమాత్ముడు తానే నరరూపున ధర. సిలువను వ్రేలెను రక్షకుడేసుడే, సిలువను వ్రేలెను రక్షకుడేసుడే. యేసు నిర్దోషుడుగా, యేసు నిర్దోషుడుగా, యేసు నిర్దోషుడుగా. ప్రభు యేసుని చరితము వినరండి. ఇక ప్రభు యేసుని చరితము వినరండి.
వరవేదములోని పరమ ప్రజాపతి, వరవేదములోని పరమ ప్రజాపతి, వరవేదములోని పరమ ప్రజాపతి. ధరవేరెవ్వరు ధన్యుడు యేసుడే, ధరవేరెవ్వరు ధన్యుడు యేసుడే, యేసుడే ఈశుడుగా, యేసుడే ఈశుడుగా, యేసుడే ఈశుడుగా. ప్రభు యేసుని చరితము వినరండి, ఇక ప్రభు యేసుని చరితము వినరండి. యేసుని శ్రీపారేషుని దలచిన, యేసుని శ్రీపారేషుని దలచిన దోషము తొలగునుగా, దోషము తొలగునుగా.